హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటే ఏఎంహెచ్. ఏఎంహెచ్ టెస్ట్ అనేది యూజువల్గా ఎందుకు చేస్తాము, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇది మనకి ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ ఐఓఏ ట్రీట్మెంట్ కానీ ప్లాన్ చేయడంలో ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ ఏఎంహెచ్ అనేది తగ్గుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది, క్లాసికల్గా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా అని అంటే క్లాసికల్ సిమ్టమ్స్ ఏమీ ఉండము అండి. బట్ మెన్స్ట్రల్ ప్యాటర్న్ అనేది కొంచెం మారుతుంది. అంటే షార్ట్ సైకిల్స్ అవ్వటం, ఎవ్రీ 15 to 20 డేస్కి ఒకసారి పీరియడ్స్ రావటం, అది వచ్చినా కూడా 1 to 2 డేసే అవ్వటం బ్లీడింగ్, లేదా స్కాంటీ చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వటం, లేదా ఎర్లీ మెనోపాజల్ సిమ్టమ్స్ లైక్ వెజైనల్ డ్రైనెస్ కానీ హాట్ ఫ్లషెస్ కానీ ఇలాంటివి యూజువల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మరి ఏఎంహెచ్ని ఎలా రివర్స్ చేయగలం, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే యూజువల్గా ఇది ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అండి. బట్ దీన్ని మనం యూజువల్గా రివర్స్ చేయలేము. బట్ కొంతమందిలో యంగర్ ఇండివిజువల్స్లో డైట్ కంట్రోల్ చేసుకొని, అంటే ఒక హెల్దీ డైట్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఇట్లాంటివి తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేసి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోగలిగినట్లయితే ఈ ఏఎంహెచ్ లెవెల్ అండ్ రిజర్వ్స్ అనేవి కొంతవరకు పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళు ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వీళ్ళకి కామన్గా ఏంటంటే డిహెచ్ఏ సప్లిమెంట్స్, లేదా టెస్టోజెల్ సప్లిమెంట్స్, లేదా కోఎన్జైమ్ క్యూ ఇలాంటి సప్లిమెంట్స్ అనేవి, లేదా జింక్ అండ్ సెలీనియం సప్లిమెంట్స్ ఇలాంటివి ఒక 3 to 6 months వరకు ఇస్తూ ఉంటాం. ఇట్లాంటివి ఇస్తూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది కూడా చేస్తూ ఉన్నప్పుడు కొంతమందిలో ఏఎంహెచ్ రిజర్వ్ అనేది పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఒక స్టెమ్ సెల్ థెరపీ అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ కూడా వచ్చింది. ఇది ఏంటి అంటే ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉంది. ఇది ఇంకా వాడకంలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఈ ఏఎంహెచ్ టెస్ట్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేయొచ్చు అంటే దీనికి పర్టికులర్ టైం ఏమీ అవసరం లేదండి. ఎనీ డే ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ చేయొచ్చు. అంటే యూజువల్గా హార్మోనల్ ఎవాల్యుయేషన్ మనం Day 2 or Day 3 ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్లోనే చేస్తాం. బట్ ఏఎంహెచ్ అనేది ఎనీ డే ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్లో చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఫాస్టింగ్. మార్నింగ్ అన్నా చేయొచ్చు, ఈవినింగ్ అన్నా చేయొచ్చు. సో మీరు ఒక కపుల్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఒకసారి ఏఎంహెచ్ టెస్ట్ చేయించుకొని, మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది స్కానింగ్ చేయించుకొని, ఎగ్ స్కానింగ్లో ఈచ్ ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, మీకు ఏ ట్రీట్మెంట్ బెటర్గా సూట్ అవుతుంది అనేది మీ ఫెర్టిలిటీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని దాని ద్వారా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక హెల్దీ ప్రెగ్నెన్సీని పొందవచ్చు. థ్యాంక్ యూ.